సరే ఈ ఎండ- కాలేజ్ యాక్టివిటీస్ నుంచి నెక్స్ట్ రాజకీయాల్లోకి ఎలా ప్రయాణం సాగింది మీది? రాజశేఖర రెడ్డి గారిది ఎలా సాగింది ప్యారలల్గా? రాజశేఖర్ రెడ్డి గారిది నాది సమాంతరంగా జరగలేదు. నేను అట్లాగే కంటిన్యూ అయ్యాను. ఓకే, కాలేజీ పాలిటిక్స్ అందులో కంటిన్యూ అయ్యారు. నేను ఫస్ట్ టైము పులివెందులు వెళ్ళింది 1969లో వెళ్ళాను. 69లో పులివెందులు వెళ్ళి. అప్పటికి ఆర్టీసీ బస్సులో ఇంకా అక్కడికి రాలా. నన్ను బస్ స్టాండ్లో దింపడానికి అప్పుడు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వేరే గుల్బర్గా వెళ్ళటం జరిగింది. కలిసి వెళ్ళాము సెలవులకి. నేను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు కలిపి అప్పటికి ఆ రోజు నాకు ఇంకా ఇప్పటికి బాగా గుర్తు. రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారు ఇద్దరు నన్ను కడపలో బస్ స్టాండ్లో బస్ ఎక్కించడానికి వచ్చారు పులివెందుల నుంచి. సాయంత్రం పెద్ద వర్షం అంత ఆ కడప బస్ స్టాండ్ చాలా అన్యాయంగా ఉండేది, బురదగా ఉండి. జీబు ఉంది కాబట్టి ఆ బస్సు దాకా దాన్ని అక్కడ దాకా తీసుకుని వెళ్ళి ఆ బస్సులో అంత బురదగా ఉండింది కింద. అటువంటి కడప ఈరోజు స్టేట్లో వన్ ఆఫ్ ది చాలా నీట్గా ఉన్న టౌన్స్లో ఒకటిగా రూపుదిద్దుకుంది. టౌన్ అనండి, పట్టణం అనండి, ఓకే, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఇస్. థ్యాంక్స్ టు రాజశేఖర రెడ్డి ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఆయన పాలిటిక్స్లో ఎంటర్ అవటం వలన జరిగింది.